తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. హాయ్ హాయ్ హౌ ఆర్ యు? సో అప్పుడు నువ్వు కూడా వీడియోస్ చేస్తున్నప్పుడు ఇంట్లో మమ్మీ డాడీ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చూసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనేవాళ్ళ? అంటే స్టార్టింగ్లో మా ఫ్యామిలీ ఎవ్వరు నన్ను అనలేదు, బట్ మా సరౌండింగ్ అంటే మా ఫ్యామిలీకి సరౌండింగ్లో ఉంటారు కదా ఇంకా ఇలా రిలేటివ్స్ వాళ్ళందరూ ఏ అబ్బాయి గురించి చెప్పావు? ఏ అబ్బాయి గురించి అంటే ఉంటారు కదా ఇంకా 10th క్లాస్లో ఇప్పుడు రక్షాబంధన్ కూడా వస్తుంది కదా. అవును వస్తుంది, మిస్ అవుతున్నా, ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నా, ఏమో చూడాలి ఇంకా. ఇట్లాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఇప్పుడు సినిమాల వైపు వచ్చేస్తున్నారు కదా. రీసెంట్గా బేబీ ఇన్ఫినిటమ్ నుంచి సూపర్ బ్లాక్ బస్టర్. అవును, అట్లా మీరేం ప్లాన్ చేసుకోవట్లేదా? నాకు ఇంట్రెస్ట్ లేదు హీరో అని. ఇక్కడ నువ్వు పాడితే మేము లాంగ్వేజ్ గెస్ట్ చేస్తాం, మా పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. కన్నులదా ఆశలదా ఉక్కలదా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక పర్సన్కి సారీ చెప్పాలి, ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి, ఒక పర్సన్కి ఐ లవ్ యూ చెప్పాలంటే మూడు ఎవరెవరికి చెప్తాం? థ్యాంక్స్ మా పేరెంట్స్కి చెప్తా, నాకు నా లైఫ్ ఇచ్చినందుకు. ఐ లవ్ యూ ఎవరికి చెప్తా అంటే నా హే గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ క్రేజీ కావ్య. సో మాధురి రాథోడ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. తన ఇన్స్టాగ్రామ్లో, తన ఫేస్బుక్లో, లైక్ యూట్యూబ్లో చూసుకుంటే ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుంటారు తన వీడియోస్ ఏమైనా వస్తే. తన డ్యాన్స్ వీడియోస్కి అయితే నేను పర్సనల్గా పెద్ద ఫ్యాన్. అసలుకి వెన్నెల వెలవేసని సంథింగ్ ఈ సాంగ్ ఏదో నాకు తెలీదు, బట్ ఆ సాంగ్ అప్పుడు నేను చూసాను తన రీల్. అప్పటి నుంచి అరే ఈ అమ్మాయి భలే చేస్తుంది అనుకున్నాను. అలా చూస్తూ 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 తను యూట్యూబ్ పెట్టేసింది. యూట్యూబ్లో కూడా మంచిగా సక్సెస్ అయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మన ముందే ఉంది మాధురి రాథోడ్, మాట్లాడేద్దాం. హే హాయ్. హాయ్ హాయ్ హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్. షాకింగ్లో ఉన్నట్టు కొంచెం యాక్టివ్గానే. ఓకే ఓకే ఐమ్ ఓకే. హాయ్ మాధురి. హాయ్ హాయ్. హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్. యా, సో చాలా హ్యాపీగా ఉంది కలవడం. నాకు కూడా, మీ టూ. యా, సో ఇన్స్టాగ్రామ్ నుంచి నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు కొన్ని కొన్ని రీల్స్ చూసాను. అప్పటి నుంచి చాలా బాగా చేస్తుంది ఈ అమ్మాయి అనుకున్నాను. యూట్యూబ్ వరకు వచ్చావు. నెక్స్ట్ అంటే లైక్ సీరియల్స్ కానీ సినిమాలు అలా ప్లానింగ్లో లేదా? అంటే మూవీస్ అంటే అంతగా లేవు, బట్ సీరియల్స్ అయితే ట్రై చేస్తా. ఇప్పుడైతే బ్రాండ్ షూట్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇక్కడ వరకు అయితే ఉన్నా. ఏమో ఇన్ ఫ్యూచర్ చెప్పలేం. ఓకే, సో 4 lakhs పైన ఉన్నారు, నియర్లీ 5 lakhs వరకు రీచ్ అవబోతుంది, దగ్గరలో ఉంది. సో అసలుకి ఎప్పుడు వచ్చావు ఇన్స్టాగ్రామ్కి? వచ్చి 2 years అవుతుంది. టిక్టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసా. సో ఈ లాస్ట్ 1 year నుంచి యూట్యూబ్లోకి వచ్చా. సో టిక్టాక్ మ్యూజికలీ ఆ టైం నుంచి చేస్తూ ఉండేదానివా వీడియోస్? లేదు, టిక్టాక్ బ్యాన్ అయ్యే ఒక 6 months బ్యాక్ నుంచి నేను టిక్టాక్లో ఉండే. ఓకే, ఎంతమంది ఉండే ఫాలోవర్స్? 6 lakhs ఉండే అక్కడ, 6,50,000 ఉండే. ఇంకో 1-2 months అంటే 1 million అయిపోయేది. అప్పుడే బ్యాన్ అయిపోయింది. అయ్యో, అప్పుడు ట్రెండ్ ఉండే బాగా. అవును. సో ఆ ట్రెండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన తర్వాత అక్కడ ఫ్యాన్స్ ఇక్కడ ఫాలో అయ్యారనమాట. అలా ఇన్స్టాగ్రామ్లో ఇలా మీ ముందు. సో అప్పుడు టిక్టాక్ వీడియోస్ చేస్తున్నప్పుడు అందరూ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా అది టైం వేస్ట్ పని లాగా చూసేవాళ్ళు. ఇప్పుడు అది ఒక ప్రొఫెషన్ అయిపోయింది. యా కదా, డెఫినెట్గా. సో అప్పుడు నువ్వు కూడా వీడియోస్ చేస్తున్నప్పుడు ఇంట్లో మమ్మీ డాడీ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చూసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనేవాళ్ళ?
అంటే స్టార్టింగ్‌లో మా ఫ్యామిలీ ఎవ్వరు నన్ను అనలేదు. ఇంకా బాగా చేస్తున్నావు చెయ్యి చెయ్యి అనేసి చెప్పేటోళ్ళు. అంటే కొత్త కొత్త ఐడియాస్ ఇచ్చేవాళ్ళు. ఇలా చెయ్యి అని. చాలా సపోర్ట్ ఉండే మా ఫ్యామిలీ. బట్ మా సరౌండింగ్ అంటే మా ఫ్యామిలీకి సరౌండింగ్‌లో ఉంటారు కదా ఇంకా ఇలా రిలేటివ్స్ వాళ్ళందరూ. ఏంటి మీ అమ్మాయి అలా చేస్తుంది, ఇలా చేస్తుంది అలా అని అన్నారు. బట్ మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను అలా చేయకు అనలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎలా అని. సో వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకి. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలానే. బట్ సమ్ టైమ్స్ కొంతమంది చెప్పేటోళ్ళు ఎందుకు ఇలా పెట్టుకున్నావు అని. బట్ నాకు తెలీదు, నేను బీటెక్ చేసిన తర్వాత నేను ఇందులో సెట్ అవుతానని నాకు కూడా తెలీదు. బట్ ఇప్పుడు హ్యాపీగా నేను నాకు నచ్చిన వర్క్ నేను చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ పొజిషన్లో ఉన్నా. అంతే. పాలమూరు పిల్ల కదా? పాలమూరు అంటే మహబూబ్ నగర్ పాలమూరు. తెలీదా అలా అంటారా? అంటే పిల్ల అని తెలీదు. మహబూబ్ నగర్ ఓల్డ్ నేమ్ పాలమూరు. అవును. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇలా సక్సెస్ఫుల్ గా ఎక్స్పెక్ట్ చేసావా ఇంత రీచ్ ఇంత ఫాలోవర్స్ వస్తారా అని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాకు ప్యాషన్ ఉండేది డాన్స్ చేయాలనేసి. అందరు చేసేవాళ్ళు రీల్స్ అవి ఇవి. నాకు టాలెంట్ ఉన్నా నేను చేయకపోయేదాన్ని. ఇంతకు ముందుకు అందరు చేసేటోళ్ళు, బట్ నేను చేయకపోయేదాన్ని. దాని తర్వాత నాకు ఎక్కడో మనం ఎందుకు చేద్దాము అని మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు అనమాట. నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు కదా, కొరియో కూడా నువ్వే చేసావు కదా, మళ్ళీ చెయ్యి అనేసి. దాని తర్వాత ఇంకా స్టార్టింగ్లో రాలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. దాని తర్వాత బ్రేక్ ఇచ్చేసా, చల్ అనేసి వదిలేసా. దాని తర్వాత కొరియోగ్రాఫ్ అంటే ఫ్రీ స్టైల్ అంటే పాటకు తగ్గట్టు చేసేది. అంటే మరీ డెప్త్ డాన్స్ అయితే నాకు రాదు. ఫ్రీ స్టైల్ అని చెప్తా నేను. నార్మల్గా మ్యూజిక్కి బట్టి అలా కొరియో చేసేదాన్ని. అంటే చిన్నప్పుడు నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని డాన్స్. అంటే మా ఇంట్లోనే డాన్స్ నేర్పించేదాన్ని చాలా మందికి. ఓకే. సో అలా ఇలా వచ్చేసా. ఓకే. సో టిక్ టాక్ చేస్తున్న టైంలో మంచి కాంప్లిమెంట్స్తో పాటు బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు కదా, అవి మొదట్లో ఎట్లా రిసీవ్ చేసుకునేదానివి? బ్యాడ్ కామెంట్ నాకు ఎక్కువ వచ్చేది కాదు. ఫస్ట్ థింగ్ చాలా మంది మోటివేటే చేశారు, అబ్బా భలే వేస్తున్నావు. ఇప్పుడు నేను ఎలా అంటే ఫస్ట్ అంటే బ్యాడ్ కామెంట్స్ వస్తుందని బ్రెయిన్లో పెట్టుకొని నేను వాళ్ళకు ఏది కావాలి ట్రెడిషనల్ లుక్, మెయిన్ లుక్స్కి వస్తుంది. సో లుక్స్ మనం మంచిగా లేకుండా మంచి డ్యాన్స్ చేస్తే కూడా వాళ్ళు చూడరు, బ్యాడ్ కామెంటే పెడతారు. నీ డ్యాన్స్ ఏమో కానీ ఫస్ట్ మీ అవతారం చూసుకోండి అంటారు. సో మెయిన్ నేను లుక్స్ మంచిగా ప్రిఫర్ చేస్తా, దాని తర్వాత డ్యాన్స్ అనేది చేస్తా. సో అప్పుడు నేను ఆ మాట రానియకుండా నేను మేనేజ్ చేసుకుంటా వచ్చా. ఎవరైనా నాకు ఆపోజిట్గా ఉన్నోళ్ళు అంటే నేను నచ్చని వాళ్ళు ఏవేవో పెడుతుంటారు, బట్ నేను పట్టించుకోను. ఎందుకంటే నేను ఎదుగుతున్నా కాబట్టి వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, అది వాళ్ళకు నచ్చడం లేదు కాబట్టి కామెంట్స్ పెడుతున్నారు. అందుకని నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను అవన్నీ పట్టించుకోను. ఒకవేళ ఇఫ్ ఇన్ ఫ్యూచర్లో కూడా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేను పట్టించుకోను. ఎప్పుడైనా ఏదో ఒక కామెంట్ మిమ్మల్ని కదిలించిందా? అంటే అరే సంథింగ్ హర్ట్ చేసిన కామెంట్, బ్యాడ్ అవ్వకపోవచ్చు, హర్ట్ చేసిన కామెంట్ అంటే ఈ అమ్మాయికి ఎప్పుడు పని లేదా, చేస్తూ ఉంటుంది, తినకు ఏం పని పాట లేదేమా అని అనుకుంటారు. ఆ కామెంట్ అంటే కొంచెం హర్ట్ అనిపించింది. వాళ్ళకేం తెలుసు మా బాధలు. అంటే అందరు చూసేటోళ్ళు అంటే చూసే వాళ్ళందరికీ వీళ్ళకేంటి, వీళ్ళు తోపు, వీళ్ళు చాలా రిచ్ కిడ్స్ అలా అనుకుంటారు. కానీ ఎవరికి తెలీదు మేము ఎంత సఫర్ అవుతున్నామో. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత, నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక్కొక్క ప్రమోషన్స్ అవి వస్తుంది. సో దాంతో నేను నా ఖర్చులు అనేవి అండ్ ఇంటికి పంపించడం లాంటివి అవి అవుతుంది. సో నేను టోటల్గా దీని మీద డిపెండ్ అయినా ఫైనాన్షియల్గా. అండ్ నాకు కొన్ని ఉండే అన్నమాట ప్రాబ్లమ్స్. అవన్నీ నేను ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాతనే నేను అవన్నీ సాల్వ్ చేసుకున్నా. నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకున్నా కాబట్టి నేను ఈ ఫీల్డ్కి చాలా రెస్పెక్ట్ ఇస్తా. వాళ్ళకి తెలీదు, వాళ్ళు డైలీ ఎందుకు వీడియోలు చేస్తున్నావు అలా ఇలా అనడం వల్ల నాకేం కొంచెం బాధ అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి తెలియదు నా పెయిన్. వాళ్ళు కూడా అనడంలో తప్పు లేదు, బట్ మీరు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది అంతే. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉండి ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతున్నావా అంటే అప్పుడు చాలానే ఎఫెక్ట్ అయ్యి ఉంటావు ఎమోషనల్గా. కామెంట్స్ ఇట్లా అనడం కానీ లేదు కామెంట్స్ అయితే అంత బ్యాడ్గా అయితే రాలేదు ఇప్పటి వరకు. చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ.
ఇప్పుడు చూసినా కూడా చాలా తక్కువనే వస్తాయి నాకు బ్యాడ్ కామెంట్స్, ఎక్కువ రావు. సో అంత డిసప్పాయింట్ అవ్వలేదు. ఆ ఒక్క మాట కొంచెం బాధ అనిపిస్తుంది, అంటే మన బాధ ఏంటో వాళ్ళకి తెలియదు కదా, సో అదొక్కటే బాధ అనిపిస్తుంది అంతే, మిగతావి ఏం లేదు. ఫినాన్షియల్గా సెటిల్డ్ అయినా మీరు? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. అంటే అప్పుడు రీల్స్ చేస్తున్న టైంలో అప్పుడు ప్రాబ్లమ్స్ చాలా ఉండే, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే. ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం సెట్ అయ్యా, ఓకే. నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్ఫిడెంట్ అనే వచ్చింది నాకు ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత. ఫస్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత నేనేంటో నాకే తెలీదు, అంత డేర్ లేకుండే నాకు. ఇప్పుడు నాకు ఆ డేర్, ఆ కాన్ఫిడెంట్ అది వచ్చింది. ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, బట్ ఆ కాన్ఫిడెంట్ అయితే నేను అచీవ్ చేసుకున్నా. సో అంతే. డాడీ ఏం చేస్తారు? డాడీ బస్ డ్రైవర్, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిండు. కానీ బస్ డ్రైవర్ నుంచి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఆయన లైక్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి తీసుకుంటే అందరు కూడా మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు. అవును కదా. మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఇది అంటే ఎవరైనా వస్తే వాళ్ళకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అది నేర్చుకున్నా. మా డాడీ ఎలాంటి వాళ్ళంటే అతని దగ్గర 10 రూపీస్ ఉంటే 9 రూపీస్ వేరే వాళ్ళకి ఇచ్చి 1 రూపీలో మా డాడీ ఉంటాడు. అది మా డాడీ మెయిన్. రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళకందరికీ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఎలా ఉండాలి, బిహేవియర్ నేర్పించిండు మా డాడీ. ఆ విషయంలో మాత్రం మంచిగా అనిపిస్తుంది నాకు, ఆ రెస్పెక్ట్ ఉంది. మమ్మీ ఏం నేర్పించిందంటే, మమ్మీ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. అందరు బాధలు అర్థం చేసుకుంటుంది మమ్మీ, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏ పర్సనల్స్ ఉంచుకోం మేమైతే మా మమ్మీ దగ్గర, A to Z చెప్తాం అన్నీ. అంటే వేరే పేరెంట్స్ ఎలా ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ మా పేరెంట్స్ అలా కాదు, అన్నీ చెప్తాము. అది లవ్ ఉండని, ఫ్రెండ్షిప్ ఉండని, ఫైనాన్షియల్గా ఉండని, ఫ్యామిలీలో ఉండని, ఏదైనా సరే మమ్మీతో ఓపెన్గా ఉంటాం. సో ఫ్రీడమ్గా ఉంటాం. సో మమ్మీ సైడ్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఇఫ్ నాకు మ్యారేజ్ అయితే ఇన్ ఫ్యూచర్ నేను ఒక మమ్మీ అయితే నేను కూడా మా మమ్మీ నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందో నేను మా పిల్లకి, నా ఫ్యూచర్ కిడ్స్కి ఇవ్వాలని నేను అది నేర్చుకున్నా. సో ఆ ఫ్రీడమ్ వల్లనే కొంచెం పిల్లలు కూడా బ్యాడ్ వేలో వెళ్ళకుండా గుడ్ వేలో ఉండి మంచిగా ఉంటుంది. కాబట్టి మమ్మీ సైడ్ నుంచి అది నేర్చుకున్నా, అది నచ్చుతుంది నాకు. ఓకే, మమ్మీ డాడీతో అన్నీ షేర్ చేసుకుంటారన్నావు. ఎప్పుడైనా ఒక పర్సన్ నచ్చి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అనే డిస్కషన్స్ ఎప్పుడైనా అయినాయి? అయింది. ఎలా చెప్తామా అంటే, లైక్ నన్ను ఎవరైనా ప్రపోజ్ చేస్తే, మమ్మీ ఈరోజు ఒకరు ప్రపోజ్ చేసిండు, సో ఆ అబ్బాయి గురించి మాట్లాడడం, మా మమ్మీ అడగడం, సో ఏంటి మరి, ఏంటి నచ్చిందా, ఏదో ఒకటి బెటా, కానీ జాగ్రత్తగా ఉండు, ఏమైనా సరే జాగ్రత్తగా ఉండు, ముందే ఏమీ డిసిజన్ తీసుకోకు, ఇలా అని కొంచెం మంచి అడ్వైస్ ఇస్తుంది అనమాట మమ్మీ. ఏ అబ్బాయి గురించి చెప్పావు? ఏ అబ్బాయి గురించి అంటే, ఉంటారు కదా ఇంకా 10th క్లాస్లో, డిప్లొమాలో, బీటెక్లో, ఇలా చాలా లిస్టే ఉంది అనుకోండి. సో అలా చెప్తూ రోజుకి ఎంతమంది ప్రపోజ్ చేస్తారు? అలా ఏం చెప్పలేను. డిప్లొమాలో, స్కూల్ లైఫ్లో ఉంటే అప్పుడు పడేటోళ్ళు అంతే, రోజుకి అని పడతలేదు. ఇప్పుడు పడతలేరా అంటే నేను బిజీగా అయినా, వాళ్ళు పడుతున్నారా పడట్లేదా అన్న టైం కూడా లేదు. అంతే. బెస్ట్ ప్రపోజల్ ఏది? బెస్ట్ ప్రపోజల్ అంటే అంతే ఏమీ లేవు. అంటే ఎలా ప్రపోజ్ చేస్తారు? డైరెక్ట్గా చెప్తారా ఐ లవ్ యూ అని, లేదంటే మెసేజెసా? అంటే ఒక్కొక్క స్టాండర్డ్కి ఒక్కొక్కలాగా ఇచ్చారు. స్కూల్ లైఫ్లో ఏమో నా జూనియర్ తను, ఆ అబ్బాయి నాకు నా బర్త్డే రోజు ఒక పెద్ద బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చాడు. నేను అనుకున్నా, అబ్బా ఎంత పెద్ద గిఫ్ట్ అనుకున్నా. బట్ ఆ పెద్ద బాక్స్లో అంతా స్టోన్స్, పెద్ద పెద్ద స్టోన్స్. ఎందుకలాగా? పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాడని. సో అది కూడా న్యూస్ పేపర్తో కట్టి పెట్టేశాడు.
అది అంతా తీసేసిన తర్వాత ఒక చిన్నగా ఒకటి బొమ్మ ఉంది, అదే కపుల్స్ది ఉంటాయి కదా బొమ్మలు. సో ఆ బొమ్మ బ్యాక్ సైడ్ ఒక లెటర్ రాసి పెట్టాడు అనమాట. సో నేను చాలా డేస్ నుంచి ప్రేమిస్తున్నాను నిన్ను, నువ్వు నాకంటే 1 year పెద్ద అని తెలుసు, కాకపోతే సచిన్ తెండూల్కర్ అండ్ వాళ్ళ వైఫ్ ఎలా చేసుకున్నారో అలా మనం కూడా చేసుకుందాం, ప్రేమకి వయసుకి సంబంధం లేదు అని ఒక లెటర్ రాశాడు అనమాట అబ్బాయి. సో అది కొంచెం కామెడీగా అనిపించింది, నాకంటే చిన్నోడు నాకు ప్రపోజ్ చేసిండు ఏంటి అనేది. అదొకటి. నువ్వు ఉన్నావా, చూస్తున్నావా వీడియో? సో అదొక మెమరీ. దాని తర్వాత 10th క్లాస్లో అందరు బాయ్స్ అంటే ట్రై చేయడం, డిప్లొమాలో అయితే సీనియర్స్, నా క్లాస్మేట్స్, జూనియర్స్, ఇంకా వేరే వేరే బ్రాంచెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చూడడం అలా ఉండేదన్నమాట. అప్పుడైతే బాగుండేది, ఇప్పుడు లేదు. అంతే అలా. ఇప్పుడు టేస్ట్ మారిందా లేకపోతే వాళ్ళ టేస్ట్ మారిందా? టేస్ట్ కాదు, మనం కొంచెం అంటే ఏజ్ అయిపోయిందిగా, ఐ మీన్ బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన వర్క్లో మనం వెళ్ళిపోయాము. ఇప్పుడు ఓన్లీ లవ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, స్కూల్ డేస్లో ఉంటుంది, కాలేజ్ డేస్లో ఉంటుంది. ఇప్పుడు డిప్లొమా అన్నా కదా, డిప్లొమాలో ఉంటుంది. వాటి ఇప్పుడు అలా ఉండదుగా, ఇప్పుడు జస్ట్ డబ్బులు సంపాదిస్తున్న టైంలో అవన్నీ ఉండదు, రావు. అండ్ మనం ఎక్కడ వెళ్ళాం కదా అంతా, సో ఏముండదు అంతా అలా. ఓకే, అవన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలు. అప్పుడే బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు? అప్పుడే బాగుండేది ఇప్పుడు కంటే. ఏ టెన్షన్స్ ఉండవు, టెన్షన్ లేకుండా లేస్తాం, టెన్షన్ లేకుండా పడుకుంటాం, అదొక్కటి నచ్చుతుంది. ఇప్పుడు ఏ స్టెప్ వేయాలన్నా ఆలోచించాలి, టెన్షన్ పడాలి. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరిగిపోయాయి కాబట్టి అంతే, అప్పటి లైఫే బాగుంటుంది ఎవరికైనా ఇప్పుడు కంటే. బట్ ఇప్పుడు మనం మేనేజ్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి అంతే. అండ్ అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా లైక్ కాంపిటీషన్ ఎక్కువ కదా, ఫాలోవర్ లిస్ట్ అది బ్లూ మార్క్ ఇవన్నీ వెరిఫికేషన్ టిక్ రావడం, ఇవన్నీ ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. దాంతోపాటు దాన్ని బట్టి మనకి యాడ్స్ కూడా వస్తుంటాయి. అలా మీకు ఎన్ని యాడ్స్ వస్తాయి? లేదు, నేనైతే వినలేదు ఇలా ఇన్స్టాగ్రామ్ నుంచి యాడ్స్ రావడం, నాకైతే తెలీదు. అది యాడ్స్ అయితే నాకు తెలీదు రియల్గా, ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే ప్రమోషనల్ వీడియోస్ చేస్తూ ఉంటారు. ప్రమోషన్స్ అంటే అది పేజ్ పై నుంచి మాకు అంటే ఏజెన్సీస్ ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి సో అండ్ సో ఈ ప్రమోషన్కి ఇంత అమౌంట్, సో మీరు వచ్చి ప్రమోట్ చేయండి అని అంటారు. సో అంతే, పెయిడ్కి చేస్తారు కదా, పెయిడ్కే చేస్తాం అంతే. ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క పేమెంట్ ఉంటుంది. ఓకే, అలా ఫాలోవర్ లిస్ట్ బట్టి కూడా ఉంటుంది ఆ పేమెంట్? ఫాలోవర్స్ లిస్ట్ బట్టి కూడా ఉంటుంది. మీరు ఎవరిని స్టాక్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో? ఎవ్వరు లేరు రియల్గా చెప్పాలంటే. ఎవరిని ఫాలో అవ్వరా? ఫాలో అవుతా కానీ అట్లా లేదు రియల్గా. ఎవ్వరు సెలబ్రిటీస్ నుంచి కూడా లేరు, ఏమో నాకు లేరు. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఎవరు లేరు. ఎందుకు అలాగా? నేను ఎలాంటి అమ్మాయినంటే ఓన్లీ ఇప్పుడు బయట వెళ్తే జస్ట్ మాట్లాడతా, ప్రమోషన్ చేసుకుంటా, ఓకే హాయ్ బాయ్ అనేస్తా వచ్చేస్తా అంతే. ఇంటికి వచ్చాక ఫ్యామిలీవి అంతే. ఇంకా నాకు ఇన్ఫ్లుయెన్సర్లో ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా అని ఎవరు లేరు. అందరితో ఈక్వల్గా ఉంటా, అంతే అంతవరకే ఉంటా. కానీ ఎవరితో క్లోజ్గా అంటే అట్లా ఉండను, జస్ట్ అందరు ఈక్వల్గానే ఉంటా అంతే. ఇలా బెస్ట్ ఫ్రెండ్ జాన్ జిగిరి అని ఎవ్వరూ లేరు నాకు. వెళ్ళామా, మాట్లాడామా, వచ్చామా, అయిపోయిందా, ఇంతే ఉంటుంది. మీరు ఎంతమంది సిస్టర్ బ్రదర్స్? మేము 7 members. అవునా? మా మమ్మీకి 6 members గర్ల్స్, ఒక్కడే తమ్ముడు. ఓ నైస్. సో మా తమ్ముడు ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సౌత్ కొరియాకి వెళ్ళాడు. ఇప్పుడు తన ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఇంకో 3 years తర్వాత వస్తాడు మా తమ్ముడు. రీసెంట్గానే అంటే 6 months అవుతుంది వెళ్ళి. ఓకే, సో అలా తన కోసమే ఇదంతా. ఒక్కడే కదా. ఎన్నో మెంబర్? నేను 5th. నా తర్వాత తమ్ముడు తర్వాత మళ్ళీ చెల్లి. అవును, చాలా సేమ్ దగ్గర ఏజ్ గ్రూప్స్ కదా. సో బాగా మిస్ అవుతుంటా నేను. ఇప్పుడు రక్షాబంధన్ కూడా వస్తుంది కదా. అవును వస్తుంది, మిస్ అవుతున్నా, ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నా, ఏమో చూడాలి ఇంకా.
ఎలా వచ్చే ఉంటుంది రక్షాబంధన్కి? నువ్వు తనకి గిఫ్ట్ ఇస్తావా, తమ్ముడు నీకు గిఫ్ట్ ఇస్తాడా? గిఫ్ట్ మాధురి ఏడ్ చేస్తుంది. అంటే ఓ మై గాడ్, ఇంత ఎమోషన్ ఉందా తమ్ముడి మీద? చాలా, అంటే 3 years కదా. పేరేంటి? పాండు. పాండు. మీరు ఉన్నప్పుడు గొడవ పడ్డారో మీరు ఎలా ఉన్నారో తెలియదు కానీ నువ్వు లేకపోతే మీ సిస్టర్ అయితే ఏడ్ చేస్తుంది. ఓ మై గాడ్, ఏడవద్దు. సో సో మనం రక్షాబంధన్కి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్ చూస్తూ ఉంటాము. మీమ్స్ కూడా వస్తున్నాయి, పేటిఎం చేయి, గూగుల్ పే చేయి అని. కాకపోతే ఇక్కడ మన తమ్ముడు కోసం ఏడుస్తుంది మాధురి. అంటే నాకు నా లైఫ్లో మా డాడీ ఇష్టం, మా తమ్ముడు ఇష్టం. మా తమ్ముడు చాలా ఇష్టం, మా డాడీ కంటే ఎక్కువ ఇష్టం మా తమ్ముడు. అంటే ఇంతమంది కదా, ఇప్పుడు బయట బాయ్స్ ఎలా ఉంటారు, ఎక్కువ గర్ల్స్ని పట్టించుకోకుండా ఇట్లా. కానీ మా తమ్ముడు అలా కాదు, గర్ల్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. మమ్మల్ని ఏనాడు ఇలా తిరిగి ఇట్లా క్వశ్చన్ చేయడు. మేము హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తాడు ఎక్కువ. సో అది నాకు చాలా ఇష్టం. నాకు నా లైఫ్లో హీరోస్ అంటే మా మమ్మీ, మా తమ్ముడు, మా డాడీ. నెక్స్ట్ నా లైఫ్ పార్ట్నర్, అంతే. ఇంకెవరు లేరు హీరోస్. నా రియల్ హీరోస్ వీలే, అంతే. సో రక్షాబంధన్ వస్తుంది కాబట్టి మీ తమ్ముడికి ఏం చెప్పాలనుకుంటున్నావు త్రూ సుమన్ టీవీ? తను ఎక్కడున్నా మంచిగా ఉండాలి. అండ్ 3 yearsలో నువ్వు అనుకున్నది సాధించాలి. దానికోసమే 6 members మన సిస్టర్స్ మేమందరం నేను పంపాము అక్కడ. ఈ రక్షాబంధన్కి నువ్వు లేవు, చాలా మిస్ అవుతున్నా. నేనైతే స్పెషల్లీ మిస్ అవుతున్నా, అంతే. హ్యాపీగా ఉండు, అంతే. నేను ఇంకెక్కువ ఎమోషనల్ అయిపోతా. నిజంగా ఇంత బాండింగ్ ఉందని తెలీదు. యాక్చువల్గా నేను అడిగాను రాఖీ స్పెషల్ ఏదైనా చేద్దాము అని. బట్ వాళ్ళ తమ్ముడు ఇక్కడ లేడు, 3 years వరకు రాడు. బట్ ఐ విల్ కన్వే మై విషెస్ అని చెప్పింది తను. నిజంగా ఒక సిస్టర్ ఇంతలా ఎమోషనల్ అవుతుంది ఒక బ్రదర్ గురించి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక బ్రదర్ ఉండాలి వాళ్ళ లైఫ్లో. షూర్ ఉండాలి. నాకు ఏ జన్మలున్నా, ఎన్ని జన్మలున్నా మా తమ్ముడు లాంటోడే ఉండాలి అనుకుంటా నేనైతే. సో స్పెషల్ మూమెంట్ అంటే మేము తను ఇంకో నెక్స్ట్ 15 days నేను ఇంకా సౌత్ కొరియాకి వెళ్ళిపోతున్నా అన్నప్పుడు నేను తమ్ముడు కంటిన్యూస్గా ఒక 1 week కార్లోనే తిరిగినాం. అంటే హైదరాబాద్ టు మహబూబ్నగర్ టు కర్నూల్. తన వర్క్స్ ఉంటుంది కదా, ఈ టైం నేను వేస్ట్ చేయాలనుకుంటలేనురా, నీతో స్పెండ్ చేస్తా, నువ్వు కూడా నాతో స్పెండ్ చేయని మేము ఇద్దరమే కలిసి తిరిగేటోళ్ళం అనమాట. నా కార్లో తిరగడం, తన కార్లో తిరగడం. సో అండ్ వండర్లాకి వెళ్ళాం లాస్ట్ సమ్మర్ హాలిడేస్లో. వండర్లాకి బెస్ట్ మూమెంట్ ఉంది. మా అందరం ఫ్యామిలీ అందరం కలిసి మా తమ్ముడితో వెళ్ళాము, అది బెస్ట్ మూమెంట్. కానీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అదే ఆ 5 days తిరిగిందే బెస్ట్. సో మీ 6 member సిస్టర్స్లో మీరు ఎక్కువ కనెక్టెడ్ మీ బ్రదర్కే. చాలు. సిస్టర్స్లో అందరూ, ఎవరిని కింద పెట్టద్దు, అందరు ఇష్టం నాకు. మా అక్క వాళ్ళు బయట ఎట్లుంటారు అంటే అక్క వాళ్ళు ఒక్కొక్కరు వేరేలాగా ఉంటారు. మా దాంట్లో అట్లా కాదు. ఏ చెల్లెలకి ప్రాబ్లం వచ్చినా వచ్చి చెప్తారు. మా పెద్దక్క అయినా సరే, మా సెకండ్ అక్క, థర్డ్ అక్క, ఫోర్త్ అక్క, ఇప్పుడు సో అండ్ సో నాకు ప్రాబ్లం ఉందనుకో, అందరూ లైన్గా కాల్ చేసి ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ మూడ్ స్వింగ్స్ ఏంటి, నవ్వుపించడం అలా. సో నాకైతే నా ఫ్యామిలీ చాలా ఇష్టం. అందుకనే బయట ఏమున్నా సరే ఒక ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది నాకు. అది ఆ ఫ్యామిలీని చూసుకొని నేను బతికేయాలనిపిస్తుంది. చాలు కదా. అందుకని నాకు నా ఫ్యామిలీ తర్వాత ఏదైనా అనిపిస్తుంది. సో అంతే. మా అక్క వాళ్ళు కూడా చాలా స్వీట్ అండ్ లవ్ యూ అక్క, అందరికీ లవ్ యూ. సూపర్, సో స్వీట్. అండ్ అట్లాగే ఇందాక నాన్న తమ్ముడు నా లైఫ్ పార్ట్నర్ అన్నావు. వీ వాంటెడ్ టు నో లైఫ్ పార్ట్నర్ గురించి. లైఫ్ పార్ట్నర్ అంటే ఇప్పుడైతే ఏమీ లేదు, బట్ నా లైఫ్ పార్ట్నర్ అయితే నన్ను బాగా లవ్ చేయాలి, కేర్గా చూసుకోవాలి, నన్ను బాగా సపోర్ట్ చేయాలి, ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, అదైతే ఉంది. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఎవరు వస్తారో తెలీదు.
ఇప్పుడు జనరల్గా క్వాలిటీస్ అడిగితే బెంజ్ కార్ ఉండాలి, ఇంత ఆస్తి ఉండాలి, కొన్ని వైరల్ అవుతున్నాయి, అబ్బాయి కావాలి అండి. అవును. అలా మీకు కావాల్సింది కేర్ తీసుకోవాలి, కేర్ఫుల్గా చూసుకోవాలి, లవ్ చేయాలి, వదిలి అంటే వెళ్ళకూడదు. ఒక్కటి ఏం చెప్పాలి అంటే అందరికి లవ్ అంటే వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అంటే ఒకటే, లవ్ చేయాలి, లవ్ చేస్తూనే ఉండాలి, ఆ అమ్మాయికి కేర్ చేయాలి, లవ్ చేస్తూ ఉండాలి, లైఫ్ లాంగ్ వదిలేసి వెళ్ళిపోవద్దు. ఇది ఒకటే కావాలి. ఆస్తి ఇది ఏం లేదు, నథింగ్. నేను ఫైనాన్షియల్గా అంటే కొంచెం ఇష్యూస్ ఉన్నప్పుడు చాలా మందిది చూసాను నేను, మా ఫ్రెండ్స్ వాళ్ళదే చూసాను నేను, వాళ్ళ స్టోరీస్. కొందరికి ఆస్తి ఉంటే అది బాగాలేదంటారు, అందం ఉంటే ఆస్తి లేదు అని అంటారు. కానీ యాక్చువల్ ట్రూ లవ్ అంటే ఏంటి, అసలు లైఫ్ పార్ట్నర్ అంటే ఏంటి అనేది తెలియట్లేదు. అంటే రియల్గా నీకు ఆ మనిషి పర్సన్ కావాలి అంటే తనకి ఏమున్నా లేకపోయినా తనతో ఉండడం. వీలైతే నువ్వు సపోర్ట్ చేయి, ఎంకరేజ్ చేయి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండు, అంతే. అది అయితే నేను చెప్తాను ఎవరికైనా. ఇప్పుడు యూత్ చాలామంది ఇప్పుడు ఈ లవ్ ట్రాక్లో వెళ్తున్నారు, ఎవరు ట్రూగా లవ్ చేయట్లేదు. అంటే ఇక్కడ లవ్ చేసామా, బ్రేకప్ అయ్యిందా, వదిలేద్దామా అన్నదే ఉంటుంది. కానీ చెప్తున్నా కదా, ఎవరైనా ట్రూగా లవ్ చేస్తే వాళ్ళకు లవ్ చేయండి, బ్రేకప్ అయ్యేంత వరకు తీసుకోరాకండి, మంచిగా చూసుకోండి. ఉన్నప్పుడే చూసుకోవాలి, లేనప్పుడు బాధపడితే వేస్ట్. సో అంతే, ఏం లేదు. లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పడంకి తనని బాగా చూసుకోవాలి. తనని మనం ఎంత బాగా చూసుకుంటే తను మనకి అంత బాగా చూసుకుంటారు. ఎందుకు నీకు ఇక్కడ ఇంత లవ్ ఇస్తుంది అన్నప్పుడు వేరే అమ్మాయితో వెళ్ళే అవసరం లేదు. సో లవ్ చేయాలి, లవ్ 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 లవ్, అదే సొల్యూషన్. అంతే, లవ్ చేస్తూ ఉండాలి. ఆ లవ్ చేస్తేనే వాళ్ళ బ్రెయిన్ మంచిగా ఉండి నీకు కావాల్సిందంతా తెచ్చిస్తారు. ఇప్పుడు ఆ లవ్వే లేకపోతే నీకు అంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఇంకా లోనే అయిపోతావు. ఏమో అయ్యో నన్ను ఇంత నమ్మింది తను, ఏమైనా ఒకటి చేయాలి 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 అని ఏదో ఒకటి చేసేస్తారు. ఒక రోజు నేను బంగారంలా చూసుకుంటాడు. సో మనం ఇచ్చేది లవ్, సపోర్ట్, అంతే. చాలా నేర్చుకున్నావు మాధురి, నువ్వు లైఫ్ గురించి చెప్తున్నావు, లవ్ గురించి చెప్తున్నావు. ఏమో అలా ఏదైనా బ్రేకప్ ఉందా? బ్రేకప్ అని కాదు, అంటే ఆయన బ్రేకప్ అయ్యాయి నావి, అయినాయి. సో అలా ఎక్స్పీరియన్స్తో. రీజన్ ఏంటి? రీజన్ అంటే మ్యాచ్ అవ్వకపోవడం. అప్పుడంటే తెలివి లేదంతా, అది జుజుబి జుజుబి లవ్. ఎందుకు యాక్సెప్ట్ చేసామో ఎందుకు తెలీదు. అది ఇప్పుడు అనుకుంటే అది లవ్ కాదు, అది లవ్వే కాదు. అదొక అంటే అందరు చేస్తున్నారు కాబట్టి చేయాలి, అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడాలి. బీటెక్ టైంలో. సో అది ఉండే. మళ్ళీ మీ లైఫ్లోకి బ్యాక్ వస్తే ఆ పర్సన్ ఓకే చేస్తారా? లేదు అమ్మా, లేదు, ఎవ్వరు లేరు. అదంతా జుజుబి. ఇప్పుడు ఫ్రెండ్ లాగా ఉన్నారు అందరూ మంచిగా, ఏంటి ఏంటి అని అనుకుంటాం. సో ఏమీ లేదు. ఈ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను నేను, అంతే. ఓకే, సూపర్. సో ఇట్లాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఇప్పుడు సినిమాల వైపు వచ్చేస్తున్నారు కదా. రీసెంట్గా బేబీ ఇన్ఫినిటమ్ నుంచి సూపర్ బ్లాక్ బస్టర్. అవును. అట్లా మీరేం ప్లాన్ చేసుకోవట్లేదా? నాకు ఇంట్రెస్ట్ లేదు, హీరోని అవ్వాలి ఇంట్రెస్ట్ లేదు నాకు. ఫస్ట్ థింగ్, నాకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వరకే ఉందా. నేను మూవీస్ వరకు అయితే ఇష్టం లేదు నాకు పర్సనల్గా. దేవుడు ఎదురొచ్చి ఏదైనా వరం అడిగితే ఏం కోరుకుంటావు? అమ్మ మాధురి, నీ మనసులో ఉన్న కోరిక చెప్పమ్మా అంటే? ఎంత తిన్నా లావ్ అవ్వద్దు, అది కోరుకుంటా. రియల్గా నేను చాలా ఫుడీని. అసలు చెప్పాలంటే ఈ డైట్లోనే ఉన్నా కానీ ఇష్టమైన ఫుడ్ ఎంత తిన్నా నేను బక్కగానే ఉండాలి. ఆ వరం ఇస్తే చాలు, లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది కదా అంతా. అబ్బా అస్సలు నచ్చదు నాకు. అందుకనే ఎంత తిన్నా లావ్ అవ్వద్దు, బక్కగా ఉండాలి, అలా ఉండాలి. చాలా మంది కనెక్ట్ అయింది అనుకుంటా. రియల్గా అసలు ఏం తినాలన్నా అయ్యో ఇన్ని క్యాలరీస్ తింటున్నానా, అవి నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఒకప్పుడు మంచిగా తింటే మంచిగా ఎంజాయ్ చేస్తుండే, ఇప్పుడు తినాలన్నా భయం అవుతుంది. చాలా ఇష్టం,
నేను హ్యాపీలో ఉన్నా కేఎఫ్సీ తింటా, సాడ్గా ఉన్నా కేఎఫ్సీ తింటా. ఆ కేఎఫ్సీ తిని తిని కొంచెం ఓవర్ వెయిట్ అయినా దాని తర్వాత డైట్ ఇప్పటికీ కూడా తినాలనిపిస్తుంది, కానీ నేను బక్కగా అవ్వట్లేదు, లావుగా అవుతున్నా అని. అందుకనే నాకు దేవుడు వరం ఇస్తే ఇదే కోరుకుంటా అనుకుంటా. ఇది బాగుంది కోరిక, మేము కూడా కోరుకుంటాం. ఓకే, అలాగే మాకు తెలిసిందైతే డాన్స్ మాధురి అంటే, ఇంకేమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా నీలో? 100 నుంచి రివర్స్గా కౌంట్ చేస్తాను నేను. 100 to 1. ఒక్కసారి ట్రై చేద్దాం. తెలుగులో చెప్తా, ఇంగ్లీష్లో చెప్తా. ఏది చెప్పాలి? తెలుగు కావాలంటే తెలుగునేనా? ప్రేక్షకుల కోరిక మేరకు తెలుగు. ఓకే. 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90, 89, 88, 87, 86, 85, 84, 83, 82, 81, 80, 79, 78, 77, 75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 53, 49, 48, 47, 45, 46, 44, 43, 42, 41, 40, 39, 37, 36, 35, 34, 33, 34, 35, 36, 37, 29, 28, 29, 27, 28, 29, 25, 27, 28, 29, 27, 16, 5, 4, 3, 2, 1, 0. ఇలాంటి టాలెంట్ ఎక్కడ చూడలేదు నేను. ఇది ఎట్లా నేర్చుకున్నా అంటే నాకేంటంటే నేను కొత్తగా నేర్చుకోవాలనిపిస్తుంది నాకు. నాకు నిద్ర రాకపోతే నేను నైట్ పడుకునేటప్పుడు ఇలాంటివి చేస్తుంటా. మంత్రాలు తంత్రాలు అలా ఏం లేదు, కానీ పడుకునే ముందు ఇలా 100, 99 ఇలా కౌంట్. నేను మిస్టర్ బీన్ చూసాను అనమాట. మిస్టర్ బీన్లో తను ఇట్లా డేట్స్ ఇట్లా కౌంట్ చేస్తుంటాడు. సో అక్కడ నుంచి నాకు ఈ ఐడియా వచ్చింది అనమాట. ఏదో షోలో ఇలా రివర్స్గా కౌంట్ చేయండి అనేసి పజిల్ ఇస్తే నేను అది మైండ్లో పెట్టుకొని మనం ట్రై చేద్దామని పడుకునే ముందు నేను ట్రై చేస్తుంటా అనమాట. సో అలా డైలీ చేస్తూ ఇలా అలవాటు అయిపోయింది. అలా కౌంట్ చేసుకుంటా పడుకుంటా. సో మనకి ఈ వీడియో చూసి చిన్నపిల్లలు ఎవరైనా ఇలా కౌంట్ చేయడం తప్పు, 1, 2, 3 లాగానే నేర్చుకోండి, ఓకేనా? కరెక్ట్. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్. మళ్ళీ స్కూల్కి వెళ్ళి 100, 99, 98 అన్నారంటే ఎవరు నీకు నేర్పిస్తుంటే మాధురి అక్క అంటారు. అప్పుడు మీ ఇంటి మీదకి వస్తారు, కంప్లైంట్ వస్తారు షూర్గా. అలాగే సాంగ్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఏమైనా పాడగలవా? చిన్న టాస్క్ లాంటిది. ఎక్కువ లెంతీగా పాడను, చిన్నగా పాడతా. డిఫరెంట్ ఏ లాంగ్వేజ్ పాడమంటారు? తెలుగు. ఇక్కడ నువ్వు పాడితే మేము లాంగ్వేజ్ గెస్ చేస్తాం, మా పార్టిసిపేషన్ కూడా. కన్నులదా ఆశలదా బుగ్గలదా ముందులదా పెనవేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే మలపుల చిలక నాలో ప్రాణం నీదే కదా. అంతే. అమేజింగ్. ఇది తెలుగు కదా? తెలుగే. తమిళ్ తెలుగే అంట. తెలుగు. క్రేజీ. ఇప్పుడు దప్పే మా దప్ప మెలని పరిణిత దళతో నదుచు మాయేతో హాయిగా దప్పే మా దప్ప మెలని పరిణిత దళతో నదుచు మాయేతో హాయిగా. అంతే. హాయిగా మన దాంట్లో తెలుగులో కూడా ఉంటుంది హాయిగా. అదే హాయిగానా? అది హాయిగా. ఇంకా పర్లేదు, టాలెంట్ బాగుంది. దుబాయ్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆశ దాల బాలోయో యకో నై దాది मतलब బాలోయో యకో నై అమ్మో ఆగశీష్ మన దిల్షు కహామూష్ మన కర్ద ఫరామూష్. ఆశ దాల బాలోయో యకో నై దాది मतलब బాలోయో యకో నై అమ్మో ఆగశీష్ మన దిల్షు కహామూష్ మన కర్ద ఫరామూష్. అంతే. ఇంకా నీలో టాలెంట్ మొత్తం బయటికి తీయడానికి వచ్చాను. చిన్న లైన్లే వస్తుంది. మరాఠీ ఏమో कामाव जायला उशिरा जायला बघतोय रिक्षावाला तो वट माझी बघतोय रिक्षावाला. అంతే.
సూపర్. అంతే. అంతే. నీకోసం పాట పాడతాం. పాట. హ్యాపీ బర్త్డే టు యూ. డిసెంబర్లో ఉంది నా బర్త్డే. అప్పటికి పోస్ట్ చేద్దాం. సూపర్, అమేజింగ్. ఇన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడవంటే గ్రేట్. అంటే నాకు సాంగ్స్ పాడడం చాలా ఇష్టం. యాక్చువల్ నాకు డాన్సర్ అవ్వాలని కాదు, సింగర్ అవ్వాలని ఉంటే, బట్ అవ్వలేకపోయా. ఎందుకంటే ఆ టాలెంట్ లేదు కాబట్టి. డాన్సర్ కాబట్టి అలా అలా ప్రొసీడ్. ఓకే. అయ్యో. సో బేసిక్గా ఒక్కదాన్ని ఉంటే ఏం చేస్తావు? ఒక్కదాన్ని ఉంటే బిజీగా ఉండడానికి షెడ్యూల్ ప్లాన్ చేస్తా. ఓకే. అండ్ న్యూస్ పేపర్లు చదవడం, స్టోరీస్ వినడం. యూట్యూబ్లో స్టోరీస్ బాగా వింటా నేను యూట్యూబ్లో. ఇలా చేస్తుంటా. అలా అలా టైం పాస్ అయిపోతుంది. ఓకే. అక్క వాళ్ళతో మాట్లాడతా, ఫోన్లో మమ్మీతో మాట్లాడతా, ఫ్రెండ్స్తో మాట్లాడతా. అలా. రీల్స్ ఎన్ని టేక్స్ తీసుకుంటావు చేసేటప్పుడు? ఫుల్ డే పోతుందా లేదంటే? లేదు, ఫాస్ట్గా చేసేస్తా. ఎక్కువ టేక్స్ ఉండవు. మహా అయితే ఒక 3-4 టైమ్స్ ఉంటుంది. ఒకవేళ 5-6 టైమ్స్ అయింది అనుకో, ఆ 5-6 టైమ్స్లో ఏముంటుందంటే ఆ టేకింగ్ బాలే, లేకపోతే నేను లిప్సింగ్ ఇవ్వలే, లేదు ఈ లొకేషన్ వద్దు, వేరే లొకేషన్ దగ్గర వెళ్ళి చేద్దాం, ఈ లొకేషన్ వద్దు, బ్యాక్గ్రౌండ్ బాలే, అలా టేక్స్ పడతాయి. ఇంకో క్రేజీ క్వశ్చన్. రిచ్ కిడ్తో పెళ్ళైతే ఏం చేస్తారు? పూర్ కిడ్తో పెళ్ళైతే ఏం చేస్తారు? అంటే కిడ్ అంటే కిడ్ కాదు, అబ్బాయి. ఏం చేస్తా, ఇంట్లోనే ఉంటా. తనైతే బిజీ ఉంటాడు, ఎందుకంటే రిచ్ కాబట్టి. బాగా షెడ్యూల్ ఉంటది కదా, బాగా వర్క్స్ ఉంటది. తన కోసం వెయిట్ చేస్తూనే ఉండాలి ఈవినింగ్ వరకు, ఎప్పుడు వస్తాడా అనేసి. పిచ్చెక్కిపోతుంది రిచ్ కిడ్తో పెళ్లి చేసుకుంటే. సో ఎక్కువ టైం తనతో ఉండదు. నాకు మెయిన్ కావాల్సింది ఆస్తి ఇది కాదు, తనతో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతుంది. టైం ఇంపార్టెంట్, తన టైం నాకు ఇవ్వడమే ఇంపార్టెంట్. సో రిచ్ కిడ్తో చేస్తే బోర్ కొడుతుంది, ఖాళీగా ఉండాల్సి వస్తుంది. మనల్ని ఏం పని చేయనియరు, వాళ్ళే పని చేస్తారు. నీకేం అవసరం పని చేసేంత అనేసి అంటారు. సో బోర్ కొడుతుంది. షాపింగ్కి వెళ్ళి డ్రైవర్ తీసుకుని షాపింగ్ చేయాలని అవన్నీ ఏముంది, నేను ఉన్నప్పుడు చేద్దాం అనేసి 1 month షాపింగ్ 1 dayలోనే చెప్పిస్తారేమో, ఎప్పుడైనా పోతాం. సో నాకు వద్దు. పూర్ కిడ్ అయితే? పూర్ కిడ్తో అంటే ప్లానింగ్ చేసుకోవచ్చు, ఎలా సంపాదించాలా అని. మనం ఇది చేస్తే ఫుల్ పని ఉంటుంది అప్పుడు. ఫుల్ పని ఉంటుంది, బిజీ అయిపోతాం. సో వర్క్ షెడ్యూల్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అంటే ప్లానింగ్స్ ఉంటుంది, ఒక హోప్ ఉంటుంది, కొంచెం అమౌంట్ వచ్చినా అందులో ఆనందం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటా అనేది ఉంటుంది. సో పూర్ కిడ్తో ఎక్కువ టైం ఉంటుంది, అంతే. హోప్స్ ఉంటుంది బాగా, అంటే రిచ్ అవ్వడానికి మనం చేద్దాము అది ఇది అనేసి. రిచ్ అయ్యి స్ట్రగుల్ చూస్తాం మనము, ట్రై చేస్తూనే ఉంటాం కదా ఎలా వెళ్ళాలి అని. ఆ ట్రై చేయడంలో ట్రై చేస్తే మళ్ళీ రిచ్ అయిపోతావు కదా. రిచ్ అయిపోయిన తర్వాత తనకి ఒకటి ఉంటది, అరే నా అప్ అండ్ డౌన్స్ స్ట్రగుల్స్ పడినప్పుడు తినే కదా నాకు సపోర్ట్ ఉన్నది అనేసి. సో ఆ స్ట్రగుల్ ని ఎట్లా మర్చిపోతారు ఆ మనిషి? ఎందుకంటే ఇప్పుడు రిచ్ కిడ్ అయి ఉండి రిచ్ కిడ్ నుంచి నువ్వు పూర్ కిడ్ కి వస్తే ఒకవేళ అతనికి ఆ వాల్యూ తెలీదు, ఎలా పడ్డాం మనం ఆ వాల్యూ. తన లైఫ్ లో తను కూడా పడి ఉంటాడేమో. లేదు, డైరెక్ట్ రిచ్ కిడ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. గోల్డెన్ స్పూన్ తో ఉన్న అబ్బాయి డైరెక్ట్ రిచ్ కిడ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఆ స్ట్రగుల్ తెలీదు కాబట్టి అంత ఉండదు. ఇప్పుడు పూర్ కిడ్ వాళ్ళేంటి, వాళ్ళకి అన్ని కష్టాలు తెలుసు. ఒక మనిషి అంటే ఎలా ఫీల్ అవుతున్నా అతనికి అన్ని తెలుసు. ఈమె ఇప్పుడు అప్సెట్ గా ఉందా, అప్సెట్ గా అయితే ఏం చేయాలి ఏంటి అనేసి. సో పూర్ కిడ్తో ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటాం, హోప్ ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక పర్సన్కి సారీ చెప్పాలి, ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి, ఒక పర్సన్కి ఐ లవ్ యూ చెప్పాలంటే 3 ఎవరెవరికి చెప్తావు? ఒక పర్సన్కి సారీ, థ్యాంక్స్, ఐ లవ్ యూ. అబ్బా టఫెస్ట్. థ్యాంక్స్ మా పేరెంట్స్కి చెప్తా, నాకు నా లైఫ్ ఇచ్చినందుకు. ఐ లవ్ యూ ఎవరికి చెప్తా అంటే నా ఫ్యాన్స్కి చెప్తా, నాకు ఇంత సపోర్ట్ అండ్ లవ్ దొరికినందుకు. అండ్ సారీ
నేను ఎవరి దగ్గర అయితే బ్యాడ్గా బిహేవ్ చేశానో వాళ్ళకి సారీ చెప్తా. ఎవరినైతే హర్ట్ చేశానో నేను వాళ్ళకి సారీ చెప్తా. చెప్పేయచ్చు. సారీ నేను చాలా మందికి కాదు, చాలా మంది నేమ్ లేదు, నేను మంచి అమ్మాయినే. కొంతమందిని నేను హర్ట్ చేసా, వాళ్ళకందరికీ సారీ, మనస్ఫూర్తిగా సారీ. ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ గో విత్ ఫ్లో. గో విత్ ద ఫ్లో. ఏదొస్తే చేయడమే, అంతే. సూపర్. సో మాధురి రాథోడ్ ఇంటర్వ్యూ చూసారు కదా, అసలుకి నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది మాట్లాడడం. చాలా చిల్ ఉంది పాప. సో చాలా ఎమోషనల్ అని తెలిసింది నాకు. వాళ్ళ బ్రదర్ అంటే చాలా ఇష్టం అని. అలాగే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది తన లైఫ్లో. ఇప్పుడు తన కష్టం మీద ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంది తన లైఫ్లో. ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సుమన్ టీవీ నుండి. థ్యాంక్ యూ. అండ్ మీ బ్రదర్కి కూడా హ్యాపీ రక్షాబంధన్. చాలా మిస్ అవుతుంది తను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమైనా చెప్తాను మీ ఫ్యాన్స్కి? ఫ్యాన్స్కి ఏం చెప్పాలి అంటే, చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కొంతమంది కష్టాల మీద ఈ ఫీల్డ్కి వస్తారు, కొంతమంది ప్యాషన్తో వస్తారు. సో మీరు వాళ్ళు ఇష్టపడిన ఫీల్డ్లో వచ్చిన తర్వాత మీరు ఏదో డాక్టరో లాయరో మీరు చేస్తున్నారు కాబట్టి మీరు అవి చేస్తున్నారని మేమందరం అది చేయాలని లేదు కదా. సో ఎవరి ఫీల్డ్ వాళ్ళకి ఇష్టం కాబట్టి ఈ ప్లాట్ఫామ్స్లో వచ్చిన వాళ్ళందరికీ మీరు కావాల్సిందైతే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. కానీ ఒకరిని తిట్టుకుంటా, బ్యాడ్ కామెంట్ పెట్టుకుంటా ఒకరికి ఇట్లా చేయకండి. నాకు అది ఇష్టం ఉండదు. ఎవరైనా, నేనని కాదు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు నెక్స్ట్ చాలామంది రావాలనుకుంటున్నారు. సో ఇలాంటి పర్సన్స్ ఉంటే కొంచెం బ్యాడ్ వేలో కన్వర్ట్ చేయకుండా కొంచెం ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి. లేకపోతే గమ్మునైనా ఉండండి. కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ కానీ అందరినీ ఇలా బ్యాడ్గా పోర్ట్రే చేయడం కానీ రూమర్స్ చేయడం కానీ చేయకండి, అంతే. ఎస్, చాలా మంచి విషయం చెప్పింది. బ్యాడ్ కామెంట్స్ స్ప్రెడ్ చేయకండి, ఎందుకు ఒకరిని హర్ట్ చేసేవి. నెగిటివ్గా అనిపిస్తే మీ మనసులో పెట్టుకోండి, అంతే. దేవుడికి మొక్కండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి, సుమన్ టీవీ నుంచి నాకు ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. నా బాధలను మీతో షేర్ చేసుకున్నాను, ఇప్పుడు పబ్లిక్ అందరికీ చెప్పేస్తున్నారు. సో ఇది ఇలా ఇంటర్వ్యూ చేయడం వల్ల అంటే హూ ఐఎమ్ అనేది మీరు చూపించబోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు.